విశాఖలో జరిగే యోగా డే రికార్డ్ బ్రేక్ చేయబోతుందన్నారు మంత్రి పార్థసారథి. హెచ్ఎం టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. యోగాలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. యోగాలో శారీరక మానసిక వ్యాధులు దరిచేరవంటున్న మినిస్టర్ పార్థసారథితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులంతా కూడా ఇక్కడ సమాయత్తమై మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం నాతో పార్థసారథి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ రోజు చూస్తే కనుక మొత్తం ప్రతిష్టాత్మకంగా ఒక ప్రపంచ రికార్డుతో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. సరే ఏం చెప్పాలి? యోగా అనేది మన పూర్వీకులు ఋషులు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప వరం. ఈ యోగాను ప్రాక్టీస్ చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దీర్ఘాయుష్ లభిస్తుందని చెప్పేసి కూడా చాలా మరి పూర్వీకులు కానీ లేదా గత చరిత్ర కానీ చాలా స్పష్టం చేస్తూ ఉంది. మరి ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. మరి ఐక్యరాజ్య సమితిని, ఇంటర్నేషనల్ కమిటీని కూడా ఒప్పించి దీన్ని వరల్డ్ యోగా డేగా నిర్వహించడం అనేది మన భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేటట్టు చేసి మన రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్లు, ఇమేజ్ పెరిగేటట్లు మరి చేశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యోగా మీద భావితరాలకు కూడా మరి ఆసక్తి పెంపొందింపచేసి అందరితో కూడా భవిష్యత్తులో ఈ యోగా చేయించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసుకున్నాం. సార్, అంటే ఇప్పటిదాకా నెల రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలతో యోగాంధ్రాన్ని నిర్వహించుకున్నాం. అయితే ఇది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఒక అకాడమిక్ కోర్సుగా కానీ లేకపోతే ఇతర ప్రణాళికలు కానీ కంటిన్యూ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయి? తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో ప్రతి స్కూల్లో కూడా దీన్ని ప్రాక్టీస్ చేయించడం ఈ విధంగా, అదేవిధంగా వాలంటీర్స్ సహకారం కూడా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఈ యోగాని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఈ యోగాని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి ఏం చేయాలి, ఒక వ్యవస్థగా తయారు చేయడానికి ఏం చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు. ప్రపంచ రికార్డ్ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. అలాగే ఈ ఒక్క రికార్డు మాత్రమే కాదు, ఇంకా అనేకమైన రికార్డ్స్ ఇక్కడ చేయబోతున్నాం విశాఖపట్నంలో. సో ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూస్తుంది. దీని వలన రాష్ట్ర ప్రభుత్వంకి అలాగే ఇక్కడున్న యంత్రాంగానికి వీటన్నిటికంటే మన ఫోకస్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏ గొప్ప కార్యక్రమం చేసినా కూడా ఆ ప్రాంతానికి ఇమేజ్ ప్రతిష్ట పెరుగుతుంది మనందరికీ తెలిసిందే. ఈరోజు గిన్నీస్ ఎక్కబోతా ఉన్న ప్రపంచంలో ఎప్పుడు లేని విధంగా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి దీని ద్వారా రాష్ట్ర ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖంగా జరిగేదానికి ఈ కార్యక్రమం కూడా ఒక వేదిక అవుతుంది అని చెప్పి భావిస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పే ఒక ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి విశాఖపట్నంలో చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు అందరమీ కూడా నిమగ్నమై ఉన్నామని కొలుసు పార్థసారథి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్.